MBBS లేదా MTMS లో సీటు సాధించడమే మీ లక్ష్యమా? 100% అడ్మిషన్ అష్యూరెన్స్ తో మీకు తోడుగా నిలుస్తుంది రామ్స్ కెరియర్ గైడెన్స్ సర్వీసెస్. అంటే ఒక హీరోయిన్కి ఒక డ్రీమ్ రోల్ ఉంటుంది. అలాంటి మీరు 2 డ్రీమ్ రోల్స్ ఇచ్చారు. అంటే మీ ఇద్దరి మధ్య ఆ బాండింగ్ ఎలా ఉంటుంది? యాక్చువల్లీ చెప్పనా, ప్రామిస్గా చెప్పనా, మా ఇద్దరి మధ్య జీరో బాండింగ్. అవునా? అస్సలు మేము మాట్లాడుకోం. ఇప్పుడు టచ్లో లేరా? ఉంటాం. ఇప్పుడు ఈ మధ్యన పాపం అజయ్ సార్ అని ఫోన్ చేస్తుంది. ఈ మధ్యన 8 years మేమిద్దరం ఎప్పుడు అంత మాట్లాడు, ఎప్పుడన్నా ఫోన్ చేసి మాట్లాడుకుంటే 1 minute. అలా అని ఎఫెక్షన్ ఉండదని కాదు, 100% నేనంటే తనకు చాలా ఎఫెక్షన్. ఎందుకంటే తనకు మైండ్లో ఉంది, నాకు కూడా తనంటే అలాగే ఉంటుంది. తనన్న కార్తికేయ అన్న కానీ అంటే అసలు మాట్లాడుకోవడాలు కలవడాలు అసలు నాకు పాయలకి ఎప్పుడు ఉండదు. నేను మంగళవారంతో మళ్ళీ కలవలే, ఫోన్లో మాట్లాడుకోవడం తప్ప సీరియస్గా ఉండదు. ఎందుకంటే మేమిద్దరం ఇప్పుడు ఆపోజిట్, ఇద్దరికి పడదు నాకు పాయలకి. ఎందుకంటే ఆరక్షణ అంటే తిడతానే ఉండేవాడిని. మంగళవారం కూడా అంతే, కుర్చీలు ఇసిరేసి అవి ఇసిరేసి. ఎందుకంటే వై 2 టిపికల్ క్యారెక్టర్లు. కరెక్ట్ కరెక్ట్. RX100 చూస్తున్న ఫస్ట్ మూవీ, అమ్మాయి కరుడు కట్టిన విలన్ క్యారెక్టర్. ఎక్స్ప్రెషన్స్ కానీ క్లైమాక్స్ అవి కానీ నేను చాలా అంటే ఒక రకమైన డీప్కి వెళ్ళిపోయి ఉండేవాడిని నేను ఆ సినిమా చేయడానికి. RX100 ఆ మూడ్లో ఉండాలి, ఉండేవాడిని. వై అందులో సేమ్ టైం ఆ అమ్మాయి మీద కోపం మీద కూడా ఉండేవాడిని. వై ఆ అమ్మాయి హిందూ క్యారెక్టర్ చేస్తుంది కదా, ఆ హిందూ క్యారెక్టర్ ఏక్ చేస్తూ ఉండేవాడిని నేను. ఓకే. సో మంగళవారం వస్తుంది కంప్లీట్ నాకు రిఫరెన్స్ లేదండి. నాకు సినిమా ఇది మీకు అర్థం కావట్లేదు. మంగళవారం తమిళ మలయాళం ఎక్కడికి వెళ్ళి అడిగిన ఆ సినిమా గురించి పిచ్చెక్కుద్ది అంటారు, అది మామూలుగా చెప్పరు. నేను మొన్న కేరళ షూటింగ్కి వెళ్ళినప్పుడు కూడా నా మ్యూజిక్ పెట్టి సినిమా నేనే అంటే అడిగారు అన్నమాట, సినిమా ఏంటి ఇది మాకు తెలిసింది సినిమా తెలుసు. సారీ టు ఇంటర్వ్యూ, మీరు మళ్ళీ కంటిన్యూ చేయండి. దీనికి సంబంధించి నా దగ్గర ఒక ప్రశ్న ఉంది. మంగళవారం రేంజ్ గురించి అర్థమయ్యేలా చెప్పే క్వశ్చన్, అది ప్లీజ్ కంటిన్యూ మీరు. అది ఉంది. సో నాకు అంటే అంతలా వెళ్ళిపోయింది మంగళవారం. ఎందుకంటే ఒక నింఫోమానియా క్యారెక్టర్ ఇండియాలోని ఇప్పుడు దాకా ఎవ్వరూ ట్రై చేయలే. మనం ట్రై చేసి అది కూడా రీజనల్ తెలుగు. అంటే మనం ఏమనుకుంటాం, తెలుగుతనం తెలుగు ఇది అంటారు. నేను ఒక డార్క్ మూవీస్ ఎవరు ఎక్కువ చేయరండి తెలుగులో, ఎక్కువంటే అక్కడ ఎవరు లేరు. డార్క్ మూవీస్ అంటే చీకటి మూవీస్ అని కాదు, నేనేమంటుందంటే వెనక కోణాన్ని, అంటే ఎవరు బయటికి చెప్పుకోలేని అంతర్గత కోణాలని బయటకి తీసే స్టోరీస్ కానీ లేకపోతే క్యారెక్టరైజేషన్స్ కానీ రాయడం తక్కువ. ఇప్పుడు నేను RX100 అమ్మాయిని విలన్గా చేశా. ఆఫ్టర్ RX100 10 movies వచ్చినాయి, ఓకే. కానీ నాది ఇంపాక్ట్ నా ఇంపాక్ట్ ఉంటుంది చూసారు. నా సినిమాలు నేను చూపించే విధానం కానివ్వండి అవన్నీ వేరుంటాయి. మంగళవారం అది వెరీ యూనిక్ ఫిల్మ్. నాకు RX100 కన్నా 100 times ఎక్కువ పేరు తీసుకొచ్చి ఇంకో ట్రై కూడా చేయలేరు మంగళవారం. లేదు, ఇంపాసిబుల్, నాకు తెలుసు. అది నేను చెప్తాను. క్వశ్చన్ ఏంటంటే, మా ఫ్రెండ్ ఒక అతను ఉన్నాడు, మహేష్ అని, న్యూజిలాండ్లో ఉంటాడు. తన ఐడియాలజీ అంటే ఎలా ఉంటుందంటే, ఒక చిన్న థాట్ డబ్బులు పుట్టిస్తుంది, ఈ యాప్ క్రియేట్ చేద్దాము, అట్లా వెల్ సెటిల్డ్. బట్ ఇలాంటి ఒక మైండ్ సెట్ ఉంటుంది. నేను ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్కి సంబంధించిన ఫిల్మ్ జర్నలిస్ట్ కాబట్టి నాతో మాట్లాడుతూ, అరే ఇప్పటికిప్పుడు మీ ఇండస్ట్రీలో మంచి రిచ్ డైరెక్టర్స్ పేర్లు చెప్పమన్నారు. నేను ఏదో రాజమౌళి గారు, సుకుమార్ ఇట్లా చెప్తా ఉంటే, అజయ్ భూపతిని మర్చిపోయేంద్ర అన్నాడు. అజయ్ భూపతి గారు తీసిందే 3 సినిమాలు, 4వ సినిమా ఆయన RX100 కరెక్ట్గా రెమ్యునరేషన్ కూడా తీసుకోలేదంటే, ఆయన దగ్గర మంగళవారం 2 అని ఒక థాట్ ఉందిరా, అది 100 కోట్ల థాట్. కరెక్ట్ ఇదే కన్వర్జేషన్ జరిగింది. ఎవడో కరెక్ట్గా చెప్పాడు ఆయన అంటే ఆయన ఎప్పుడు కొన్ని ఏమంటారంటే, అంటే ఇప్పుడు మీరు ఏమో ఒక బిజినెస్ పెట్టాలనుకుంటే దానికి పెట్టుబడి అనేది వెంటనే ఆశించకూడదు. పెట్టుబడి పెట్టిన వెంటనే ఎప్పుడు ఆశించకూడదు. దానికి ఒక టైం ఉంటుంది. అంటే నేను ఇక్కడ అబౌట్ మనీ గురించి నేను మాట్లాడట్లేదు. బిజినెస్ కానీ ఒక థాట్ కానీ లేకపోతే మీరు వేరే ఏదైనా ఒకటి అనుకున్నప్పుడు మీ లైఫ్లో ఇమీడియట్లీ ఫలితాన్ని ప్రతి దాని నుండి ఆశించకూడదు, ఓకేనా. ఒక్కొక్కసారి మనం వెయిట్ చేయాలి, ఓకేనా. అది ఒక పెట్టుబడి అనుకోవాలి, ఫలితం వస్తుంది, వేరే చోట వస్తుంది. నేను మంగళవారం నేను అంటే మీ ఫ్రెండ్ ఏమన్నా కమర్షియల్గా చెప్పాడు కాబట్టి నేను కమర్షియల్గా మాట్లాడాను, లేకపోతే నేను కమర్షియల్ గురించి ఎప్పుడు ఆలోచించను.
నేను అసలు అంటే అమ్మాయి అప్పటికే పాయలు ఆల్మోస్ట్ సినిమాలు మనకి పెద్ద ఏం చేయట్లే మంగళవారం చేసిన టైంకి. ఆ, నేను పాయలను కూడా సినిమా 30% అయిపోయాక తీసుకున్నా. ఓకే. ఫస్ట్ షెడ్యూల్ అయిపోయాక తీసుకున్నా హీరోయిన్ పాయల్ని. లేదు. హీరోయిన్ లేకుండా స్టార్ట్ చేసా. ఒక ఏం షెడ్యూల్ ధైర్యం అయిపోయింది 30%. నేను అవుట్డోర్ వెళ్ళి ఆల్మోస్ట్ 32 days చేసుకుని వచ్చా. ఏం ధైర్యం సార్ అది? హీరోయిన్ చుట్టూ తిరిగే కదా. లేకుండా పాయలే లేదు ఫస్ట్. ఆ, ఎవరో లేరు అసలు. నేను వెళ్ళి హ్యాపీగా షూట్ చేసుకుని వచ్చేసా. నేను ఫస్ట్ హాఫ్ హీరోయినే ఉండి ఎవరు ఉండరు కదండి ఫస్ట్ హాఫ్. మాస్క్ మ్యాన్ ఎవడని తెలీదు. మాస్క్ మ్యాన్ నేను షూట్ చేసింది మా 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 ఇంట్లో పనిచేసే అబ్బాయి ఉన్నాడు మా ఊళ్ళో. అతనికి మాస్క్ అది వేసి అతనికి డ్రెస్ వేసి ఆ పరిగెట్టేవి అని అతనితో తీసా. న్యూస్లు ఎగిరిపోతాయేమో జనాలు తెలిస్తే. మాస్క్ మ్యాన్ అవడం తెలియదు అప్పటికి. సో అది చేస్తున్నాం. పాయల్ని తీసుకున్నాను. తర్వాత నేను అంటే తను నా పేరు అజయ్ భూపతి అనేవాడు ఉన్నాడు. నాకు ముందు ఫ్లాప్ ఉంది మహాసముద్రం. సార్ అసలు ఫ్లాప్ తర్వాత ఎక్స్పెరిమెంట్లు ఏంటి అన్నారు అందరూ. కానీ అదేముంది అసలు నో రిస్క్ నో స్టోరీ అని చెప్పి నేను బాగా నమ్ముతాను నేను దాన్ని. సో నేను తీసుకున్నాను. బడ్జెట్ చూస్తే అసలు ఒక మిడ్ రేంజ్ హీరోకి అయ్యేంత బడ్జెట్ అయింది సినిమా. నేను 1 or 2 days నా అవుట్డోర్ షూటింగ్ చేశా. నైట్ 70 days చేశా. వేరే ప్రొడ్యూసర్ అయితే ఒప్పుకోడు. సో నేనే ప్రొడ్యూసర్ అవ్వడం వల్ల నా పార్ట్నర్ నేను ఉండడం వల్ల నాకు ఎవరు రిస్ట్రిక్షన్స్ లేవు. ఈ సినిమాని ఎలా తీయాలో అలా తీసుకున్నాను. చాలా హై బడ్జెట్ అండి అది. ఎవరు లేరు. నేను అజయ్ బాబుతో ఒకటి పేరు తెలుసు కొంచెం. ఆ మాస్క్ మ్యాన్ రివీల్ చేయలేము. ప్రియదర్శి కూడా అడిగాడు, అన్నా నేను చేస్తాను సరే చేసి అని ఇచ్చాను అంతే. సో నాకు అలా అడగడం ఇష్టం. నాకు ఎవరు అడిగితే అలా నాకు కనెక్ట్ అయితే ఇచ్చేస్తూ ఉంటా. సో ఇచ్చేసాను. కట్ చేస్తే మేము నా కంటెంట్ వదులుకున్నాను. హ్యాపీగా అన్ని బిజినెస్లు చేసుకున్నాను. డబుల్ లాభం. అది నేను లాభ నష్టాల గురించి చెప్పను. కానీ సెక్సువల్ కంటెంట్ అనేది మన వాళ్ళు ముఖ్యంగా మీడియా పీపుల్, మీడియా అంటే మీడియా నన్ను బయట యూట్యూబ్ రివ్యూవర్స్ కానీ ఇది కానీ చాలా నాకు చాలా మంచి రేటింగ్స్ ఇచ్చారు. ఆ కంటెంట్ ఉన్న వల్ల ఫ్యామిలీస్ అయ్యి రారని నాకు తెలుసు. సినిమా ఎక్కడికి ఎవరికి రీచ్ అవ్వాలని నేను అనుకున్నానో వాళ్ళందరికీ రీచ్ అయింది. దాని తాలూకు వైబ్రేషన్ ఏంటంటే ఎలా ఉంటుందంటే సార్, ఎవ్రీ టైం సక్సెస్ని మనీతో పోల్చకూడదు అంటారు. ఒక్కొక్కసారి ఆ సక్సెస్ క్రియేట్ చేసే వైబ్రేషన్ ఉంటుంది చూసారు, అది వెల్త్ని క్రియేట్ చేస్తుంది. ఆ వైబ్రేషను మీ ఫ్రెండ్ చెప్పినట్టు 100 కోట్లతో సమానం సార్. ఓకే, అదే నేను 100 కోట్ల సినిమా తీస్తే ఖచ్చితంగా 500 కోట్లతో సమానమేమో. అంటే నేను ఎందుకు అంటున్నానంటే, నేను నా సినిమాలు అలా ఉంటాయి, బాగుంటాయి. మంగళవారం 2 అనేది కమర్షియల్గా కూడా డెఫినెట్లీ నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని నేను అనుకుంటున్నాను. మీకు అంటే ఒక మేకర్గా మీకు అర్థమవుతుందా మంగళవారం 2 స్కేల్ ఏంది? నాకు అది 100 కోట్ల బొమ్మ, పాన్ ఇండియా బొమ్మ అనేది మీకు అర్థమవుతుంది కదా. అంటే మీకు తెలిసిన దానికన్నా ఎక్కువ తెలుసు. ఓకే, మీ సినిమా కదా. మీకు తెలిసిన దానికన్నా బయట వాళ్ళకి తెలిసిన దానికన్నా నాకు బాగా ఎక్కువ తెలుసు. నాకు మంగళవారం స్టోరీ తెలుసు. నేను ఈవినింగ్ కూడా అంతా అయిపోయి నేను నైట్ ఏదో బయట మా బాల్కనీలోకి వచ్చి ఆలోచిస్తున్న మా ఎడిటర్ వచ్చాడు. ఏంటి సార్ ఆలోచిస్తున్నారంటే, నాకు మంగళవారం 2 ఇంటర్వెల్ ఎపిసోడ్ రన్ అవుతుంది మా ఇంట్లో.